ఇందుగలదు అందులేదు అను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు. ఇది మా టెర్రాస్ గార్డెన్లో టమాటా మొక్కకి వర్తిస్తుంది. మా టెర్రాస్ గార్డెన్లో చాలా టమాటా మొక్కలు పెరుగుతూనే ఉంటుంటాయి ప్రతి సంవత్సరం కూడాను. అవి కూడా చాలా రకాలు, డిఫరెంట్ రకాలుగా పెరుగుతుంటాయి. అంటే చెర్రీ టమాటాస్ నుంచి బిగ్ సైజ్ వెరైటీ టమాటాస్ వరకు కూడా టమాటాలు పెరుగుతుంటాయి. నేను ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని మొక్కలను మాత్రం చూపిస్తున్నాను, అన్నిటిని మరి ఫిల్మింగ్ చేయలేదు. అలాగే చాలా టమాటా ప్లాంట్స్ని తీసేసాను కూడా, ఎందుకంటే మరి వాటిని మేనేజ్ చేయలేను, దాన్ని సంరక్షించలేము. ఈ వీడియో అన్నీ బాగా పండిన తర్వాత తీద్దాం అనుకున్నాం, కానీ అన్ని మొక్కలు ఒకేసారి వాటికి ఉండే టమాటా పండ్లు పండి ఉండవు. అందువలన చూపించాలి, ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఇది తీశాను. కొన్ని పండిన ఉన్నాయి, ఇంకా పండన కూడా ఉన్నాయి. ఒకే మొక్కకి కూడా అలాగే ఉంటుంటాయి. అలాగే కొన్ని మొక్కలు 3 వేసి 2 వేసి టమాటాలు, అంటే ఆ ఉండే ప్లేస్లో దానికి ఉండే స్కోప్ బట్టి ఆ మొక్క పెరుగుదల అలాగ ఉంది. తగిన విధంగా దానికి ఉంటే ఒక్కొక్క టమాటా మొక్క నుంచి 5 నుంచి 7 కేజీల వరకు కూడా టమాటాలు అనేవి కాస్తుంటాయి. టమాటాలు మా టెర్రాస్ గార్డెన్లో పండిన టమాటాలు చాలామందికి నేను పంచుతూ ఉంటుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇదే పని. ఈ సంవత్సరం అయితే నేను వాళ్ళని వచ్చి ఒక పరిమిత లిమిట్లో మీరే వచ్చి కోసుకోండి అని చెప్దాం అనుకున్నాను. కానీ చాలా విపరీతమైన ఇదన్నమాట డిమాండ్. ఇప్పటికే నేను ఈ విస్తృతంగా అనేక రకాలు అందరికీ ఎక్కువ మందికి వెళ్ళే విధంగా పంచుతున్నప్పుడు కూడా కొంతమంది అంటే ఒక రకం వెళ్ళి ఇంకొక రకం వేయాలని వాళ్ళు, అంటే ఏవైనా రకం అంటే వివిధ రకాలు ఇచ్చేటప్పుడు మాకు లేదన్నట్లు ఒక రకమైన ఫీలింగ్ లేదా అలాగే ఉండడం. ఇంకా కొంతమంది అయితే అంతవరకు ఇచ్చారు, మా వరకు రాలేదన్న ఇటువంటివన్నీ కూడా ఉండడం. ఒకటే అయితే ఇలాగా నేనే వచ్చి మా మిద్దె తోటలో వచ్చి కోసుకోండి అంటే ఇంకా అది ఇంకా దీనిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి నేను చేయాలి. అంటే నాకు టైము ఉండట్లేదన్నమాట. వీటన్నీ చేయడానికి అసలు సంరక్షించడమే చాలా కష్టం. మొక్కలను సంరక్షించడం చాలా కష్టం. మరియు వేసవి కాలంలో మరీ ఇంకా కష్టం. మిద్దె తోట అంటేనే చాలా కష్టం. అందులో ఇప్పుడు ఇక్కడ చూశారు, ఈ ఎలకలు, క్రిమికీటకాలు, జంతువులు అనేక రకాల వాటిని కూడా మనము నిరోధించగలగాలి. అది కూడా హానికరమైన రసాయనం అటువంటి గట్టి ఏమి ఉపయోగించకుండా అసలు ముందు వాటిని కంట్రోల్ చేయాలి మన టెర్రస్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వడానికి. మరియు ఇంకా కొన్ని చేయలేనప్పుడు, అంటే క్రిమికీటకాలు అటువంటి వాటిని గట్టయితే మనం ఈ సేంద్రియ వాటిని ఉపయోగించి, అంటే వేప నూనెని కానీ ఇలా రకరకాల వాటిని ఉపయోగించి వాటిని కంట్రోల్ చేయాలి. ఇది చాలా కష్టమైన పని. అందులో మా టెర్రస్ గార్డెన్లో సుమారు ఒక 180 నుంచి 200 మొక్కల వరకు ఉంటాయి. అది వివిధ స్టేజ్లో డైరెక్ట్గా ఏమి మన పొలం ఉన్నట్లుగా డైరెక్ట్గా ఏమి ఉండదు కనుక అక్కడ కొంచెం డౌన్ కింద ఫ్లోర్లో కొంచెం ఉంటుంది. అలాగే పైన ఒకటి అలాగే కొంచెం అలాగా కలిపి నేను మొత్తం చెప్తున్నాను. ఇవన్నీ చూడండి, అందులో రకరకాల మొక్కలు, రకరకాల ఈ కూరగాయలను కానీ పండ్లను కానీ లేదా ఫ్లవర్స్, క్రోటన్స్ టైప్ ఇవి అనేక రకాలు ఉండడం వల్ల వాటన్నిటి యొక్క లక్షణాలు ఒకటి కాదు. అంటే ఏదంటే వాటికి సంరక్షించే పద్ధతి కానీ లేదా ఇవన్నీ కూడా ఒకటిగా ఉండదు. కనుక చాలా కష్టంతో కూడుకున్న పని మిద్దె తోటని మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం అనేది. అలాగే ఇదొక్కటే నాకు వ్యాపకం ఏమీ కాదు కదా, ఎవరికైనా సరే, చాలామంది కాదు. అయినప్పుడు కూడా ఈ మిద్దె తోటని రన్ చేయడమే వ్యాపకం అయినా సరే వాళ్ళు చాలా కష్టంతో కూడుకుంటారు. అది చాలామందికి అది గ్రహించరు. వాళ్ళు ఆ మిద్దె తోటను రన్ చేస్తున్న వాళ్ళకి ఏదో వాళ్ళకేదో పని లేదన్నట్లు అలాగే చూస్తుంటారు. అంటే నేను
కొంత నేను ఈ సామాజిక మాధ్యమాల్లో అలాంటి మిద్దె తోటను రన్ చేస్తున్నారు కొంతమంది. చేసినప్పుడు కమ్యూనికేట్ చేసినప్పుడు అలాగా చేస్తారు. అంటే అలా వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే అది మీలో ఎవరైనా ఒక 10 మొక్కల్ని సంవత్సరం పొడవునా ఒక 10 మొక్కల్ని మీరు పెంచి చూస్తే తెలుస్తుందన్నమాట. మొక్కల్ని గట్టా పెంచడం గానీ, అది దేనికోసం? మన కోసమే కదా! మొక్కలు పెంచడం అనేది మన కోసమే. ఇప్పుడు నేనున్నాను. నేనైతే వాటి నుంచి పండ్లు, ఫలములు ఒక ఫలితం కోసం నేను అసలు ఏం చాలా సందర్భాలు ఆ చెట్టునే వదిలేస్తుంటాను కూడా మీకు చెప్పాను. ద్రాక్ష పండ్లయితే గుత్తులు, గుత్తులు కాసిన చెట్లు కూడా పక్షులు, క్రిమికీటకాలు, ఈ తొండలు ఇటువంటివి కూడా మాకు ఉన్నాయి. ఇప్పుడు చాలా కొన్ని ఉన్నాయి. 2 డేస్ 3 డేస్ తిరుగుతున్నాయి. అవి అంటే చెప్తున్నా అటువంటివన్నీ అవే తినేసాయి. తిన్నవి తింటే రాల్చేస్తుంటారు. అంటే గుత్తులు గుత్తులుగా కాసి బాగా పక్వానికి వచ్చిన తర్వాత కూడా నేను తీయకుండా వదిలిన సందర్భం ఉంటాయి. కనుక ఈ పండ్లు ఫలముల గురించి కాదు, మొక్కలు పెంచడం అనేది మనకి మంచిది. ఆరోగ్యపరంగా, పర్యావరణ పరంగా లేదా ఒక రకమైనది. అలాంటిది నేను ఇదొక సరదా కోసం ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను. అనేక ఇతర నా నాకుండే ఇతర అనేక రకాల ఇంట్రెస్ట్ వ్యాపకాలతో పాటు ఇది చేస్తాను. అంటే ఎంత కష్టంతో కూడుకుంది. అలాగా ఉండేటప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా మొక్క ఒక చనిపోతున్నా, లేకపోతే ఎండిపోతున్నా, లేకపోతే ఇంకేదైనా అవుతున్నా, లేదా ఈ క్రిమికీటక ఇటువంటి గట్ట వాటికి సోకిన చాలా మనసు ఒక దీనిగా అనిపిస్తుంటుంది అన్నమాట. ఓకేనండి. ఇలాంటి నా అభిప్రాయాలు మరిన్ని నా భవిష్యత్ వీడియోలో మీరు వినవచ్చు.